చెప్పండి మిస్టర్ కోమల్. మీరే కారణం మీద అరెస్ట్ అయ్యారు? అసలెవరు నువ్వు? 4 రోజులు తిండి తిప్ప లేకుండా పడుంటే నాకేంటి ఈ చెత్త ఇంట్రాగేషన్‌లు? నా గురించి తర్వాత. ముందు మీ గురించి చెప్పండి. చెప్పడానికేముంది? 4 రోజుల క్రితం నన్ను తలుపులు బద్దలు కొట్టుకొని మరీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఏదో పెద్ద కోర్ట్ ఆపరేషన్ లాగా. చెప్పుకునే వినే దిక్కు లేదు. ఎవ్వడు ఏమీ చెప్పలేదు. అది సరే. కొంచెం మీ పని గురించి చెప్తారా? నా గురించి ఏం తెలియకుండానే నన్ను కిడ్నాప్ చేశారా? అంత చేసిన వాళ్ళకి ఏం చేస్తానో కూడా తెలిసే ఉంటది. మళ్ళీ నన్నెందుకు అడగటం? మా వాళ్ళు నిన్నిక్కడ పడేశాక మీ గోడౌన్‌కు వెళ్లారు. అక్కడ దొరకని జంతువు లేదు. సో, చంపిన ప్రతి జంతువుతో మీరు మీ ఆటలాడుకున్నారా? చంపుకొని తింటే తప్పులేదు కానీ, మేము వాటిని ఒక మంచి మోటివ్ కోసం వాడితే మాత్రం తప్పు. ఈ థాట్ ప్రాసెస్‌తో నువ్వు చేసిన పనులు నీకు ఎంత అలవాటైపోయాయంటే, నీకింక మంచికి, చెడుకి తేడా తెలియట్లేదు. మంచి, చెడు అవి సబ్జెక్టివ్. రేషనల్‌గా ఆలోచించండి. వాళ్ళ త్యాగాల వల్లే మనకి మంచి మెడిసిన్స్ వస్తున్నాయి. చంపేసి త్యాగమంట. సరే, మీ గోడౌన్‌ని సీజ్ చేసి మీ వాళ్ళని అరెస్ట్ చేశారు. అంతా అయిపోయిందనుకున్నాం. మరి కానీ మాలో ఒకడికి కథ ఇంకా ఉందనిపించింది. మీ డాక్టర్స్ నెత్తి మీద కనిపెట్టి నిజం అడిగాడు. అక్కడ మ్యాటర్ ఏం లేనప్పుడు నోట్లో పెట్టిన ఏముంటుంది చెప్పడానికి? మేము అదే అన్నాం. కానీ తను ఇద్దరిని కాల్చేసిన తర్వాత మూడో వాడు నిజం కక్కేశాడు. అందుకే ఓ సంసారం, కుటుంబం ఉన్న డాక్టర్స్‌ని హైర్ చేద్దాం అనుకున్నా. వాళ్ళు పోయినా నిజం చెప్పరు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ అని బతుకుతుందని. ఎవడు లేని లతకోరగాడు మాత్రం అన్నీ చెప్పేస్తాడు. సో, అప్పుడు మీ గోడౌన్ కిందున్న ల్యాబ్ ఓపెన్ చేశాం. నమ్ముతావో లేదో, మా యూనిట్‌లో ఉన్న వాళ్ళందరికీ 2 రోజులు పట్టింది ఆ శవాలు లెక్క పెట్టడానికి. మీరసలు మనుషులేనా? మేము చంపిన వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు. తాగి రోడ్డు మీద పడిపోయి ఉద్యోగం సద్యోగం లేకుండా కుటుంబం లేని వాళ్ళని మాత్రమే తీసుకున్నాం. వాళ్ళు లేకపోవడం వల్ల ఈ సమాజానికి ఏ నష్టం లేదు. భూమికి భారం నా కొడుకు. అదే చెప్తావనుకున్నా. కానీ నిన్న సాయంత్రం మా వాళ్ళకి ఓ పిల్లాడి శవం దొరికింది. నేను చేసేది ఏం పెద్ద కొత్త ఏం కాదు మేడం. అప్పట్లో యుద్ధ ఖైదీల మీద ఇలాంటి ప్రయోగాలు చేసేవారు. రాజుగారి చెరసాల్లో ఉన్న వాళ్ళకి కూడా అదే గతి. ఆ జమానా అయిపోయింది. కానీ అవసరం మాత్రం ఇప్పటికే ఉంది. ఏం చేయమంటారు? నేను కాకపోతే ఇంకోడు. పైనున్నోడికి ఏం తేడా పడదు. నీకో విషయం చెప్పనా? మా యూనిట్‌లో నలుగురు నిన్ను చంపేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే పిల్లల శవాలు దొరికాయో వాళ్ళ మనసు విరిగిపోయింది. మరి ఇదంతా ఎందుకు? చంపేయకపోయారా? అప్పుడు నీకు వాళ్ళకి ఏంటి తేడా? ఓహో! ముందు నా నుండి అంతా తెలుసుకొని, తర్వాత కార్యం కానిచ్చేద్దాం అనుకున్నారా? ఎప్పుడూ కనీసం తప్పనిపించలేదా? నాట్ ఈవెన్ వన్స్. వార్‌లో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు. మా నాన్న బాధపడిపోతున్నావా? వీళ్ళు కనీసం ఒక మంచి పర్పస్‌కి యూజ్ అయ్యారు. మరి సైకోగాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుని ఏం చేద్దామని? మేము చేసే పనిలో ఇన్నోవేషన్‌తో పాటు కొంచెం పిచ్చి కూడా ఉండాలి మేడం. పిల్లల మీద, అమాయకుల మీద పని చేయాలంటే ఎవరికి మాత్రం మనసొప్తుంది? కనీసం పిల్లల్ని వదిలేసి ఉండాల్సింది. అదంతా కాదు కానీ, నా నుంచి నీకేం కావాలో చెప్పు. ఏమివ్వగలవేంటి? నీ ఊహకు మించి ఇవ్వగలను. నేనేమీ మంచితనానికి మారుపేరు టైప్ కాదు. నా జీవితంలో నేను కూడా తప్పులు చేశా. డబ్బుకు లొంగ, పవర్‌కు లొంగ కానీ నా తప్పులు క్షమించలేను అంటావు అంతేగా? మేబీ ఆ శవాలు నన్నేం చేయలేకపోయాయి కానీ, ఆ చిన్న పిల్లల్ని చూసిన తర్వాత నేనింకేం ఆలోచించలేకపోయాను. మీ వాళ్ళు ఎంత డబ్బైనా ఇస్తానన్నారు. కానీ నాకు నిద్ర పట్టాలి కదా!
అందులో ఏముంది, ఫర్ ద గ్రేటర్ గుడ్ అని చెప్పుకుంటూ ఉండు. ఏదో ఒక రోజు అదే నిజం అవుతుంది. మనం చెప్పిందే మన మనస్సాక్షి వింటుంది. మ్మ్. ఇలాంటి ల్యాబ్స్ ఎన్నున్నాయి? ఏ ఈ సమాజం నుంచి మాలాంటి పురుగుల్ని ఏరిపారేస్తావా? ఈ చట్టం, న్యాయం, స్వచ్ఛత అంటూ ఏదో ఫ్యాన్సీగా స్పీచ్లు ఇస్తే దొబ్బదు కదా. ప్రాణాలు పోకుండా కాపాడితే చాలు. ఈ ఒక్క విషయం కోసం నన్ను చంపకుండా ఉంచాను నాకు తెలుసు. నేను సూర్యుని మళ్ళీ చూస్తాను, నాకు ఎలాగో నమ్మకం లేదు. నీకు నిజం చెప్తా, నువ్వు కాదు కదా, ఎవ్వడూ దీన్ని ఆపలేడు. ఏ మీదంత పెద్ద నెట్వర్కా? అదేం లేదు, దీని వెనకాల పెద్ద మాస్టర్ మైండ్లు, విజనరీలు వాళ్ళెవరు లేరు. ఇది పెద్ద మ్యాటర్ కూడా కాదు, కానీ మామే చాలామంది వ్యాపారం చేస్తారు. వాళ్ళేదో పెద్ద సంఘాలు, ఎర్రబొట్లు పెట్టుకుని కూర్చోలేదు. ఎవడికి వాడే. ఇక్కడ దున్నేవాడిదే రాజ్యం. అయితే మేమేం చేయలేమంటావా? కనిపించని మృగాన్ని ఎలా చంపుతారు? ఇదిగో నిన్ను చంపబోతున్నట్టే. మీరు కాల్ చేసిన ల్యాబ్ని తిరిగి కట్టడానికి వారం పట్టదు. మీరు చంపేసిన డాక్టర్స్ని రీప్లేస్ చేయడానికి ఒక్క రోజు కూడా పట్టదు. అయితే ఇంకెందుకు లేట్? మీ సోదర సోదరీమణులను మాకు పరిచయం చేసేస్తే వాళ్ళని కూడా పట్టుకుని మేము మెడల్స్ తెచ్చేసుకుంటాం. చేస్తా కానీ అసలు నన్ను ఎలా పట్టుకున్నారో చెప్తారా? అయ్యో తప్పకుండా. నాలా అమ్ముడుపోని పోలీసులు ఇంకా ఉంటారుగా. వాళ్ళల్లో ఒకడు నీ ఇంటర్వ్యూస్ గురించి తెలుసుకుని ఓ స్టింగ్ ఆపరేషన్ చేశాడు. ఈ కేసుని డిపార్ట్మెంట్ నోటీస్కి తీసుకెళ్ళినప్పుడు తనని ఎవరూ నమ్మలేదు. సరే అయితే నేనే ప్రూవ్ చేస్తా అని తనే దిగాడు. ఆహా, నీలో 1% అయినా మానవత్వం మిగిలుంటే నిన్ను కోర్టు ముందు నించోపెడదాం అనుకున్నారు. అందుకే నన్ను పంపారు. కానీ నీతో మాట్లాడిన తర్వాత ఈ కోర్ట్ ప్రాసెస్లు, జైళ్ళు అన్నీ వేస్ట్ అనిపించి ఫైనలీ నిన్ను తిరిగి తన చేతిలోనే పెడుతున్నా. హలో బాస్.